నమస్తే, వెల్కమ్ టు మా న్యూస్ తెలుగు. మెప్మా నిధుల దుర్వినియోగంపై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు నర్సరావుపేట 1 టౌన్ సిఐ ఫిరోజ్ తెలిపారు. నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల నిధులను స్వాహా చేసినట్లు గుర్తించారు. పల్నాడు జిల్లా పట్టణ సమైక్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిధుల అవకతవకలపై లోతుగా దర్యాప్తు జరిపి దోషులను కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. నమస్కారం. నిన్న షేక్ అఖిల, ప్రెసిడెంట్ జిల్లా అర్బన్ సమాఖ్య నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ అనే ఆమె ఇచ్చిన రిపోర్టు మేరకు పల్నాడు జిల్లాలో మెప్మాలో డ్వాక్రా గ్రూప్స్లో తీసుకున్నటువంటి లోన్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయని, వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మెప్మాలో ఉండి పనిచేసేటువంటి ఒక 8 మంది కారణమని, ఆ విధంగా 8 మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ని, ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేసి దాదాపు 81 గ్రూప్స్ అలాంటివి క్రియేట్ చేసి 3 బ్యాంకుల్లో సుమారు 9,59,00,000 మేర డబ్బులు లోన్స్ రూపంలో అక్రమంగా తీసుకొని వాటిని బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దానిలో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ మీద తగు చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది.